రైట్ బ్రదర్, ఏం పేరండి? కిరణ్ అన్న. కిరణ్. ఏంది పరిస్థితి? ఎప్పుడు ప్రోగ్రాంలు పెట్టినా అరెస్టులు తప్ప ఆ ప్రోగ్రాంలు ముందరికి పోతలేవు నిరుద్యోగులే. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? నిరుద్యోగులు అనేటోళ్ళు ఉన్నారా లేరా అని కూడా రేవంత్ రెడ్డి పట్టించుకునే పరిస్థితిలో లేడు. ప్రజలు ఇల్లులు కూలిపోయితేనే ఆయన ఒక సాటిస్టిక్ ప్లెజర్గా ఫీల్ అవుతున్నాను నేను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీ సమస్యలు తీరేటట్టు కనిపిస్తున్నాయా? అసలు నమ్మకం ఉన్నదా? ఏం చెప్తారు దీని గురించి? అన్న నేను ఒకటే అంటున్నా, సమస్యలు అనేవి ఉన్నాయి, లేవు అని కాదు. మా దాంట్లోనే ఇంటెలిజెంట్ వాళ్ళు కొందరు కోవట్లుగా మారి ప్రభుత్వానికి అంటూ ఉన్నారు. ఇక్కడ జెన్యూన్గా ఉన్న ప్రభుత్వ నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారన్న. ఈ కోవట్ల వల్లనే నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము 5 రూపీస్ అన్నం తిని ఇక్కడనే మీరు చూసిరు కదన్న, ఇక్కడనే 5 రూపీస్ అన్నం తిని మేము జెన్యూన్గా చదువుకుంటున్న నిరుద్యోగులం. మేము కోవట్ల మాటలు విని ఇంకా ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు? ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత తొందరగా ఇస్తే మా బతుకులు అంత తొందరగా మారుతాయన్న. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయినా ఒక్క నోటిఫికేషన్ లేదన్న. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఒక్కటి కూడా లేదు. నేను ఒకటే అంటా ఉన్నా, కాంగ్రెస్ మంత్రికో మాట చెప్తా ఉన్నారు, 70,000 ఇచ్చిన అంటాడు, 1,00,000 ఇచ్చిన అంటాడు, మనిషికో మాట చెప్తున్నారు కదా వాళ్ళు. మరి ఆ ఉద్యోగాలన్నీ ఎక్కడి? అదే అన్న, 70,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే నేను తల కోసుకుంటా సీఎం అని అన్న సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ఇచ్చిండో మాకు చూపెట్టాలన్న. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి కదా. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 12,000, అది కూడా మాకు తెలుసు ఎక్కడ ఇచ్చినవో. అది కూడా ఒకటి వైద్య శాఖలో 2,300 చిల్లరన్న, అది కూడా 63 ఏమో గ్రూప్ 1, ఇంకా ఏంటంటే డిఎస్సి ఏమో 6,000 అన్న, 5,000. దాని 12,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు లేవని మేము అంటా ఉన్నాం. మాకు తెలుసు నువ్వు ఇంటెలిజెంట్ దగ్గర నుంచి తెప్పించుకోవాలి, కానీ మేము చదివేది మేము కదా, మాకు తెలియద్దా? నువ్వు తలలు లెక్క పెడతావు అంటున్నావు కదా, ఎవరి తలలు లెక్క పెడతావు? మంత్రుల తలలు లెక్క పెడతావా? లెక్క పెట్టు. మరి 119 మంది ఉన్నారు, మంత్రుల తలలు లెక్క పెట్టు. అది కూడా నువ్వు తప్పుగా చెప్తున్నావు. తల నరుక్కుంటా అని చెప్తున్నావు కదా, మరి బాజాప్తా నువ్వు తల నరుక్కుంటా అంటున్నావు కదా. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి తల నరుక్కో. మేము అదే అంటున్నాం కదా అన్న. నువ్వు సోయి ఉండే మాట్లాడుతున్నావా? తలలు ఎట్లా నరుక్కుంటావు? నువ్వు నరుక్కో, సరే నువ్వు నరుక్కో, అదే శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఇగో నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని. అదే 10 సంవత్సరాలన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో మేము వెనుకబడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేపి మేము ఉద్యోగాల కోసం కొట్లాడినామన్నా. అదే 10 సంవత్సరాల్లో అదే ఉద్యోగాలు ఇచ్చిన 83,000 ఉద్యోగాలన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 83, దాంట్లోనే 70,000 ఉద్యోగాలు నువ్వు నింపినావు. గవర్నమెంట్ మీకు తెస్తే మీరు మాకు ఇంకా కాలయాపన చేస్తా త్వరలో అనుకుంటా మీరు కాలయాపన చేస్తా ఉన్నారు, కానీ మీరు ఉద్యోగాలు ఇస్తలేరు. నువ్వు ఇప్పుడు ఈ మధ్య చెప్తుండు నైట్ ఎకానమీ జనరేట్ చేస్తా, నిరుద్యోగత కొంత తగ్గుతుంది, రోడ్ సైడ్ మొత్తం ఆ మూసీ సైడ్ అక్కడ షాపులు పెట్టుకోవచ్చు, నైట్ తెల్లవారు నడిపించుకోవచ్చు, పూలు పండ్లు కూరగాయలు అన్ని అమ్ముకోవచ్చు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎంత సిగ్గుచేటు అన్న సీఎం రేవంత్ రెడ్డికి. అదే అంత అడుగుతున్నాం మేము. అదే కూరగాయల షాప్ మేము పెట్టుకుంటే మాకెందుకు చదువు? ఇక్కడ వరకు మాకెందుకన్నా చదువులు? మేము అదే పెట్టుకుంటాం కదా. నీకు ఉద్యోగాలు ఎందుకు అడుగుతాం మేము? అది నీకు అర్థమైతలే. నువ్వు షార్టేజ్ ప్రెషర్ ఎంత ఉందో, నిరుద్యోగుల 30 లక్షల మంది నిరుద్యోగులకు కూడా అందరు కలిపితే అంతే షార్టేజ్ ప్రెషర్ ఉంటుంది. నువ్వు ఇప్పుడే అనుకుంటున్నావు ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది నీకు. నువ్వు అంటున్న 10 సంవత్సరాలు నువ్వు చెయ్యవు, మేము చెయ్యనీయం కూడా అని అంటా ఉన్నామన్నా. ఇక్కడ నుంచి ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మేము బస్సులు కట్టుకొని యాత్రలు చేసినాం. మా అమ్మ నాన్నలకు మేమే అన్నాం, అమ్మా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తే నాకు ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పిన స్వయంగా. నేను చెప్పిన. ఈరోజు మా అమ్మ నాన్నలు ఫోన్ చేసి బేటా రైతు బంధు ఎప్పుడు వస్తుంది అంటే, రైతు బంధుకు వెయ్యడానికి కూడా కాలయాపన చేస్తున్నావు. యూరియా తీసుకోవడానికి పోతే ఎన్నో గొడవలు. మా అమ్మ నాన్నలకు ఉన్న మా పొలాల పనులు చేసుకోవడానికి కూడా మాకు చేతనైతే స్థితిలో ఉన్నామన్న మేము. అంటే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ వల్ల. వాళ్ళు కూడా, మా అమ్మ నాన్నలకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. మేమేమో 5 రూపీస్ ఫుడ్ తిని మేము ఏం చెప్పుకోలేక ఇబ్బంది పడితే వాళ్ళు ఎలా చెయ్యాలో ఇబ్బంది పడుతున్నారు. దిగుబడి సరిగా లేదు, వర్షాలు లేవు, పొలాల్లో సరిగా పంటలు వస్తలేవు. వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడితే మేమేమో ఇట్లా ఇబ్బంది పడుతున్నాం. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగమైనా వస్తుందా అని అనుకుంటే నువ్వు దాన్ని త్వరలో అనుకుంటా కాలయాపన చేస్తూ ఉన్నావు. నువ్వు ఎంత షాడిస్ట్ ఉన్నా నిరుద్యోగుల దృష్టిలో నువ్వు షాడిస్ట్ అనే పదం వెళ్ళిందనుకో, నువ్వు ఇంకా 10 సంవత్సరాలు కాదు బిడ్డ, నువ్వు ఇంకా 5 సంవత్సరాలు కరెక్ట్గా చేయలేవని హెచ్చరిస్తూ ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డికి. మేము ఒకటే, నువ్వు కానీ త్వరలో అనకుండా ఉద్యోగాలు నువ్వు 3 నెలల్లో వేయకపోతే మేము ఇదే హంగర్ స్ట్రైక్ కానీ రోడ్ల మీద వచ్చి కూర్చునే పరిస్థితి నెలకొంటుందని సీఎం రేవంత్ రెడ్డికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులు ఒక్కొక్కరు బయటకు వస్తే 30 లక్షల జనాభాని దగ్గర చేసుకోగలరు. ఇప్పుడు అదే మేము అంత భయం ఉన్నోడు
నువ్వు ఓడియన్ మాల్కి వచ్చినావు, అవును. మరి మా దగ్గర రావచ్చు కదన్నా. నువ్వు 70 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు, 70,000 ఉద్యోగాలు ఇచ్చినావు కదా, నువ్వు మా దగ్గరకు ఎందుకు వస్తలేవు? మా దగ్గర రా, నేను ఇచ్చిన అని మీటింగ్ పట్టు. నీకు ఎందుకు అంత బందోబస్తు? గతంలో కూడా ఇట్లనే ఉండేనా మీరు? కనీసం ఆ ధర్నాలు కానీ లేకుంటే రోడ్లకి మీ సమస్య తెలిపే విధంగా ఏదైనా చేసినా కూడా నిర్బంధం జరుగుతున్నది. ఇప్పుడు మొత్తం అసలు ఎవరిని మాట్లాడించే పరిస్థితిలో లేదు. గతంలో కనీసం మాట్లాడే పరిస్థితి అన్న ఉండునేనా లేకుంటే ఇట్లనే ఉండేనా? గతంలో అన్న 10 సంవత్సరాల్లో మాట్లాడదామని అంటే నిరుద్యోగుల ఒక అంశం వెళ్ళిన సీఎం కేసీఆర్ గారు ప్రతిసారి ఏం ప్రాబ్లం ఉందో అని వాళ్ళ డిపార్ట్మెంట్కి చెప్పి మరి తెలుసుకునేదన్న. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? రేవంత్ రెడ్డి నిమ్మకు నీరందనట్టుగా, అసలు ఈ విషయం బయటనే పోనట్టుగా మీడియా వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నామన్నా, మాది ఎంత మీరు ఫోకస్ చేస్తారో అంత మంచిదన్న. మా బాధలు వర్ణహితం, ఎవరికి చెప్పుకోలేక ఎవరికి అనలేక మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామన్నా. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు, అతను 100 కోట్లు 50 సార్లు వెళ్ళి ఢిల్లీకి వచ్చిన కోట్ల ఖర్చే మా 14,000 చిల్లరన్న. TSLPR SIPC నోటిఫికేషన్ వేస్తే డీజీపీ గారు కూడా అన్నారు 14,000 ఉద్యోగాలు మేము వేస్తాం, త్వరలో ఆర్థిక ఆమోదం కూడా పొందుతుంది, వేస్తామని అన్న డీజీపీ గారు కూడా. మీరు పొలిటికల్గా కానీ మీరు ఇలా అయితే లేరు కదా, మీరైనా మా బాధని అర్థం చేసుకుంటారని మేము అంటా ఉన్నామన్నా. మాకు కావాల్సింది ఉద్యోగాలు, మేము రోడ్డు మీద రావడానికి ఏ రోజు అనుకోలేదన్నా. రైట్, ఇప్పుడు ఈ మూడు కార్యక్రమాలు పెట్టుకున్నారు, 13, 14, 15. మరి ఎట్లా ఉండబోతా ఉన్నది? దీని ద్వారా మరి ప్రభుత్వానికి ఏం ఛాలెంజ్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము రేవంత్ రెడ్డికి ఒకటే అంటా ఉన్నామన్నా, 10,000 బుక్కులతోనే వస్తున్నాం మేము, గన్నులతో కాదు వచ్చేది, బుక్కులతో వస్తున్నాం, పెన్నులతో బుక్కులతో వస్తా ఉన్నాం. ఇప్పుడైనా కరికరించి మాకు ఉద్యోగాలు ఇస్తావని అనుకుంటున్నాం ఏమన్నా. ఇదే ఒకటే మాట అన్న రేవంత్ రెడ్డికి అనేది ఒకటే, మాకు ఉద్యోగాలు కావాలి. మేము రోడ్ మీద వచ్చేంత వరకు మీరు తెచ్చుకోవద్దు. గవర్నమెంట్కి అపోజిషన్గా ఎవరైనా ఇక్కడ ఉన్న ఇంటెలిజెంట్ కానీ వాళ్ళకు కూడా తెలుసన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. మీరు ఇంటెలిజెంట్తో తెప్పించుకొని కోవట్లు ఉన్నోళ్ళు వాళ్ళ కోసం కాకుండా మీరు జెన్యూన్గా ఉన్న నిరుద్యోగుల కోసం అయినా మీరు ఉద్యోగాలు ఇస్తారని అనుకుంటున్నా అన్న నేను. ఇదే చూడండి అన్న, నిరుద్యోగ మార్చ్. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ రేపు అరెస్ట్ అయి ఉంటారన్న. రేపు సిద్ధం, ఇప్పుడు తెలిసిపోయింది ఆల్రెడీ. మీరు ఫిక్స్ అయిపోయారు అరెస్ట్. మేము మరి అరెస్ట్ చేసే స్వేచ్ఛ కూడా మాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వనిస్తలేదు గవర్నమెంట్. ఇప్పుడైనా సోయి తెచ్చుకోవాలి. మీ హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరనే కదా, నువ్వు చెప్పొచ్చు కదా. మా కష్టాలు ఏందో మేము చెప్పుకుంటున్నాం కదా, అది కూడా మీడియా వాళ్ళకే కదా. మీ గవర్నమెంట్కి ప్రశ్నించే హక్కు లేదా? మేము ఓట్లు వేయలేదా అని అంటా ఉన్నామన్నా. మాతో పాటు మా అమ్మ నాన్నల ఓట్లు కూడా నీకే వేసినాం కదా, ఆ సోయి నీకు లేదా అని అడుగుతా ఉన్నా నేను రేవంత్ రెడ్డికి. నువ్వు ఆ రోజు అన్నావు కదా, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఏమైంది ఇప్పుడు? ఇదే ఆకునూరు మురళి కానీ అన్న, బల్మూరు వెంకట్ కానీ, ఇదే రింగు రియాజ్ కానీ, ఇదే లైబ్రరీలో అన్న, నేను లోపల చదువుకుంటా. లోపల చదువుకున్నప్పుడు బుక్కులు కింద పెట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ఉద్యోగాలు రావు అన్న రింగు రియాజ్ సార్కి ఇప్పుడు చైర్మన్ పోస్ట్ తీసుకున్నాడు అన్న. మేమేం పోస్ట్ తీసుకోవాలని చెప్పండి ఒకసారి. మేము బుక్కే పరిమితమా? ఎన్ని రోజులు? మాకు దగ్గరలో నుంచి ఉద్యోగాలు మిస్ అయినాయి అన్న. ఈ రోజు కాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్లో వచ్చినప్పుడైనా ఉద్యోగం వస్తుందని ఆశతో ఉన్నాం. మరి ఎన్ని రోజులు ఇంకా? మీరు కాలయాపన చేస్తూనే ఉన్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం త్వరలో అనుకుంటా ఇప్పుడు వరకు ఇస్తలేరు.